ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గురుబలం గురించి కొన్ని విషయాలు తెలియచేస్తాను. జ్యోతిషంలో జాతకం చూపించుకుంటున్న వాళ్ళు కావచ్చు, జ్యోతిషం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ చూసే అంశాల్లో ఒకటి గురుబలం. ఈ గురుబలం అనేది చాలా పాపులర్ జ్యోతిష రంగంలో. దీని గురించి కూడా తరచూ మనం ప్రస్తావన చేస్తూ ఉంటాం. మీ జాతకంలో గురుబలం బాగుంది, మీ జాతకంలో గురుబలం బాగాలేదు, ఈ పరిహారాలు చేసుకోండి, గురుబలాన్ని పెంచుకోండి అని. ఎందుకు గురుబలానికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు? గురువు యొక్క బలం అనేది ఎందుకు అవసరము? అసలు గురువు బలంగా ఉన్నాడు అని ఎలా తెలుసుకోవాలి? బలంగా ఉన్నంత మాత్రాన అన్ని మంచి ఫలితాలు ఇస్తాడా, సమస్యలు కూడా ఇస్తాడా? ఈ కోణంలో కూడా మనం గురువుని చూడాలి. కొన్ని అబ్జర్వేషన్స్ నేను నా ఎక్స్పీరియన్స్లో చూసినవి అవన్నీ షేర్ చేసుకుంటూ మీకు కొన్ని పాయింట్స్ని తెలియజేస్తాను. గురువుకి ఎందుకంత ప్రాముఖ్యత ఇవ్వబడింది అంటే, గురువు జీవకారకుడు. ఒక మనిషికి కావలసినటువంటి మంచి లక్షణాలు, గుణాలు, ప్రవర్తన, అలాగే మనిషి కోరుకునేటువంటి సుఖమయమైనటువంటి జీవితము, భోగభాగ్యాలు, పేరు ప్రతిష్టలు, ముఖ్యంగా ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహము గురువు. అంటే మనం కనుక అటువంటి సత్కర్మలు చేస్తే గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనం జన్మించడము, ఆ ఫలితాలు మనం అందుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గురువు బలంగా ఉన్నాడు అంటే గురు మహాదశ వచ్చినప్పుడు గురువు ఇచ్చేటువంటి యోగాలు పరిపూర్ణంగా ఇస్తాడు. అయితే గురువు నైసర్గికంగా అంటే స్వభావరీత్యా కొన్ని లక్షణాలని శాసిస్తాడు. జాతకంలో గురువు బలంగా ఉన్నాడంటే ఆ లక్షణాలు ఆ జాతకుడు జీవితాంతం ఉంటాయి, వాటిని కాపాడుకుంటూ ఉండాలి. అయితే గురువు బలంగా ఉన్నప్పుడు పాజిటివ్గా ఉన్నాడా, నెగిటివ్గా ఉన్నాడా అని చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. గురువు బలంగా ఉన్నా కానీ పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉండాలి. నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉంటే దుష్ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ఇక్కడ దుష్ఫలితాలు అంటే కేవలం ధన నష్టము ఇలాంటివే కాదు, ఇంకా వేరే రకాలైనటువంటి సమస్యను కూడా ఇవ్వగలడు. అదేంటనేది కూడా నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇంకా గురువు పాజిటివ్గా ఉన్నాడని ఎలా తెలుస్తుంది? గురువు కేంద్రంలో ఉండడము, అలాగే మిత్రక్షేత్రంలో ఉండడము, అదేవిధంగా శుభలేఖ నక్షత్రాల్లో ఉండడం కావచ్చు, వారితో కలిసి ఉండడము, పరాశర మహర్షి చెప్పినటువంటి యోగాల్లో ఉండడము, ఇవన్నీ కూడా గురు బలాన్ని ఇండికేట్ చేస్తాయి. వక్రించిన గురువు, అతిచారంలో గురువు కొంతవరకు సమస్యలను ఇచ్చేటువంటి సూచనల్ని మనకి తెలియచేస్తాయి. అదేవిధంగా గురువు రవికి దగ్గరగా ఉండి అస్తంగత్వం చెందినప్పుడు కూడా గురువు ఇవ్వవలసిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేడు. గురువు ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా అస్తంగత్వం చెందినప్పుడు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేడు. కానీ ఒకవేళ గురువు మంచి యోగంలో ఉండి అస్తంగత్వం చెందిన ఫలితాలని ఇస్తాడు. కానీ దాని యొక్క ఆ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది, ఆ బలం తగ్గుతుంది. ఇక గురువు ఉచ్చలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాడు, సమస్యలు ఇస్తాడు. అలాగే నీచలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలు ఇస్తాడు, సమస్యలు ఇస్తాడు. అలాగే దుస్థానాధిపతులతో గురువు ఉండడము, గురువు దుస్థానాధిపత్యం తీసుకోవడము, ఇవన్నీ కూడా కొంత నెగిటివ్ ఇండికేషన్స్. అయితే చాలామంది ఎక్కువగా దృష్టి పెట్టని ఒక అంశము గ్రహాల యొక్క మూల త్రికోణ స్థానాలు. గ్రహాలకి స్వక్షేత్రం ఎంత ముఖ్యమో మూల త్రికోణం అంతకంటే ఎక్కువ ముఖ్యం. ఆ గ్రహం యొక్క పవర్ హౌస్ మూల త్రికోణ స్థానం. గురువుకి మూల త్రికోణం ధనస్సు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ధనస్సు అనేది పాజిటివ్గా ఉండాలి. అంటే ఎలా తెలుస్తుంది? కొన్ని లగ్నాలకి ధనస్సు దుస్థానం అవుతుంది, అప్పుడు గురువు కొంత నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు ఆ లగ్న జాతకులకి. ఉదాహరణకి వృషభానికి గురువు అష్టమాధిపతి అవుతాడు, ధనుసు అష్టమం అవుతుంది, కాబట్టి కొంత నెగిటివ్ ప్లానెట్. అలాగే కర్కాటక లగ్నానికి ధనస్సు 6th హౌస్ అవుతుంది, ఆ లగ్నానికి గురువు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. మకర లగ్నానికి ధనస్సు వ్యయం అవుతుంది, దానికి సమస్యలను ఇస్తాడు. అలాగే గురువు మారకాధిపత్యం తీసుకున్నప్పుడు కూడా సమస్యలను ఇస్తాడు. అంటే ఇదే ధనస్సు కనుక మూల త్రికోణమైనటువంటి ధనస్సు మారక స్థానం అయితే కూడా ఇబ్బందుల్ని కలిగిస్తాడు. 2nd హౌస్, 7th హౌస్ ఇవి మారక స్థానాలు. ప్రధానంగా తీసుకున్నట్టయితే
వృశ్చిక లగ్నానికి సెకండ్ హౌస్ ధనస్సు అవుతుంది. వారికి గురువు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు, సమస్యలను కొంత ఇస్తాడు. అలాగే మిథున లగ్నానికి ధనస్సు సెవెంత్ హౌస్ అవుతుంది. ఆ లగ్నానికి కూడా మీరు చూడండి, గురువు కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. అందుకే మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి వీటికి గురువు హంసయోగంలో ఉన్నా కానీ ఆ రిజల్ట్స్ ఇవ్వలేడు. ఈ విధంగా మూల త్రికోణ స్థానమైనటువంటి ధనస్సు లగ్నం నుంచి ఏ స్థానమైంది అనే దాన్ని బట్టి కూడా గురువు యొక్క స్వభావం అనేది ఆధారపడి ఉంటుంది. ఇక థర్డ్ హౌస్, 11th హౌస్ ఇలాంటివి కూడా గురువుకి ఆధిపత్యాలు కనుక కలిగి ఉన్నట్టయితే కొంతవరకు సమస్యలు, మిక్స్డ్ రిజల్ట్స్ అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చేటువంటి ఆధిపత్యాలు అవి. అందులోనూ మౌన త్రికోణం కనుక ఆ స్థానాలు అయితే ఎంత పాపాధిపత్యం ఉన్నా యోగంలో కనుక ఉన్నట్టయితే ఆ యోగ ఫలితాన్ని గురువు ఇచ్చి తీరుతాడు. హస్తంగత్వంలో ఉన్న గురువు కూడా యోగాన్ని ఇస్తాడు. కాబట్టి గురువు, శుక్రుడు చాలా స్ట్రాంగ్ ప్లానెట్స్ స్వభావరీత్యా కూడా. కాబట్టి ఇటువంటి దోషాలు లేకుండా ఉన్నట్టయితే మంచి ఫలితాలు మరింతగా జాతకుడు అందుకుంటాడు. ఇక ఆధిపత్యాలు, లగ్నం నుంచి స్థానాలు ఇవి పక్కన పెట్టి అసలు గురువు పాజిటివ్గా ఉన్నాడు అని ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా కావచ్చు, వారి యొక్క మనస్తత్వము, వారి యొక్క జీవన విధానం ద్వారా అని కనుక చూసినట్టయితే ఎవరికైతే గురువు పాజిటివ్గా ఉంటాడో అటువంటి వారు కొంత దైవభక్తిని కలిగి ఉండడము, వారు ఏ సంప్రదాయంలో పుట్టారో, ఏ మతంలో పుట్టారో ఆ మతం పట్ల విశ్వాసం పరిపూర్ణంగా ఉండడము, ఎక్కువగా పూనికి ఉండడం ఆ మతం పట్ల, ఆ మత విశ్వాసాల పట్ల, పెద్దల్ని, గురువుల్ని గౌరవించడము, వారి జీవితంలో ఒక గురువు ఆశీర్వాదం అనేది లభించడము, ఒక గురువు ద్వారా మంత్రదీక్షను తీసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి గురుబలం కనుక ఉన్నట్టయితే. అటువంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ప్రవర్తన చూసినట్టయితే సాధారణంగా మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా ఉంటారు, కొట్లాటకు దూరంగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు, మృదుభాషిగా ఉంటారు, కఠినమైన వాక్కు లేకుండా ఉంటారు, ఆచార సంప్రదాయాల పట్ల మంచి నిష్ఠను కలిగి ఉంటారు. వారు ఏ సంప్రదాయంలో పుట్టారో ఆ ఆచారాలు, సంప్రదాయాలు పాటించాలి అనేటువంటి ఒక పూనిక అనేది ఉంటుంది. పెద్దలు చెప్పినది విని నడుచుకోవడము, ఇటువంటి మంచి నడవడిక అనేది ఉంటుంది. ఇక గురుబలం ఉన్నటువంటి వ్యక్తులకి ఎటువంటి కష్ట సమయం వచ్చినా భగవంతుడి నుంచి సహాయం అందుతుంది. ఇది ఒక గొప్ప వరము గురుబలం ఉన్నటువంటి జాతకులకి. ఇదే గురుబలం కనుక లేకపోతే ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా పెద్దల్ని విమర్శిస్తూ ఉండడము, ఆచార సంప్రదాయాలు పట్టించుకోకపోవడము, దురుసుగా ప్రవర్తించడము, పెద్దల్ని నిందించడము, తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, గురువుల్ని ఇటువంటి వారిని నిందించడము, వారి చెప్పింది వినకపోవడము, వారి చెప్పిన దాన్నే హేళన చేస్తూ మాట్లాడటము, ఇవన్నీ కూడా గురువు పారైతే వచ్చేటువంటి లక్షణాలు. అలాగే అక్రమార్జన ద్వారా ధనం సంపాదించడానికి ఏమాత్రం వెనకడకపోవడము, మోరల్ వాల్యూస్ అనేవి కాంప్రమైజ్ అవుతారు వాళ్ళు మోరల్ వాల్యూస్ విషయంలో. ధనాన్ని సంపాదించడానికి అనైతికమైన మార్గమైనా సరే మనం సంపాదిద్దాము, మనం సంపాదించడం అనేది అవసరము అనేటువంటి దుష్ఫలితాలను కూడా ఇవ్వగలడు గురువు. ఏ గురువు అయితే మనం చాలా గొప్ప గ్రహాన్ని కొనియాడుతూ ఉంటామో అటువంటి గురువు ఇలాంటి దుష్ఫలితాలను కూడా ఇవ్వగలడు. అంటే ఆలోచించండి, మనం పాస్ట్ లైఫ్లో కనుక సరైన ప్రవర్తన లేకుండా ఉన్నట్టయితే గురువు యొక్క ఆశీర్వాదము, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉండదు. కాబట్టి వారికి ఇటువంటి ధోరణి, ఇటువంటి లక్షణాలు ఉండి వారు ఈ జన్మలో అటువంటి చార్ట్ ఉండి జన్మిస్తారు. వాటిని కరెక్ట్ చేసుకోమని చెప్తూ ఉంటాడు ఎప్పుడు గురువు తన ప్లేస్మెంట్ ద్వారా. ఏ దశ నడిచినా, గురు మహాదశ వచ్చినా రాకపోయినా, గురువు అనే ఆచార్యుడు మన యొక్క బుద్ధిని ఎప్పుడు శాసిస్తూ ఉంటారు. కాబట్టి గురు బలాన్ని ఎప్పుడు పెంచుకుంటూ ఉండాలి, గురువును పాజిటివ్గా చేసుకుంటూ ఉండమని చెప్పారు పెద్దలు. గురువు పాజిటివ్గా అవ్వడానికి ఏదైతే మనం చెయ్యాలో, పరిహారాలనండి, ఉపాయాలనండి, అవన్నీ మన దైనందిన జీవితంలో పొందుపరిచారు. తల్లిదండ్రుల్ని సేవించండి, వారు చెప్పింది వినండి, వారికి ఎదురు మాట్లాడొద్దు, వారిని కష్టపెట్టొద్దు, అన్యాయాలకి అక్రమాలకి వెళ్ళొద్దు, దైవభక్తిని కలిగి ఉండండి. ఇవన్నీ చేయడం ద్వారా మనము పరోక్షంగా గురువుకి మనకు తెలియకుండానే రెమెడీస్ చేస్తున్నట్టుగా భావించాలి.
అంతే తప్ప మనం పూజ చేసి వచ్చి మళ్ళీ అనైతికమైన కార్యక్రమాలు కనుక చేస్తూ ఉన్నట్టయితే ఆ పూజ వ్యర్థమవుతుంది, గురువు యొక్క అనుగ్రహం కూడా లభించదు. గురువు యొక్క అనుగ్రహం లభించకపోతే ఏమవుతుంది? గురువు ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా దెబ్బతింటాయి. గురువు ఏ స్థానాల్లో శుభుడుగా ఉంటారు అనేది కూడా చెప్పారు కదా. 2nd హౌస్, 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఇవన్నీ కూడా గురువుకి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి స్థానాలు. 2nd హౌస్ అంటే ధనస్థానం, కుటుంబ స్థానం. 5th హౌస్ సంతాన స్థానము. 7th హౌస్ మ్యారీడ్ లైఫ్. 9th హౌస్ భాగ్యస్థానము, దైవభక్తి, పితృ శాపము లేదా పితృ దేవతల అనుగ్రహము. 11th హౌస్ జీవితంలో అభివృద్ధి, చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ఇలాంటి వాటిని శాసించే గ్రహం గురువు. ఇవన్నీ కూడా దెబ్బతింటాయి గురువు యొక్క అనుగ్రహం లేకపోతే. ఎందుకంటే గురువు కనుక పితృదోషం కాంబినేషన్లో ఉన్నట్టయితే అది కొన్ని తరాల వరకు ఆ దోషం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ప్లేస్మెంట్ని ఆధారం చేసుకుని చాలా అద్భుతంగా ఉంది యోగము అని చూడకూడదు. జైమిని కారకత్వాలని దృష్టిలో పెట్టుకుని చూడాలి. ఎన్నో కోణాల్లో పరిశీలన చేయాలి ఒక గ్రహం యొక్క ప్లేస్మెంట్ని. ముఖ్యంగా గురువు, శుక్రుడు ఇలాంటి ప్లానెట్స్ చాలా చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు. ఒక మనిషి యొక్క నడవడికని సూచించేటువంటి గ్రహాలు. ఉదాహరణకి గురువు పుత్రకారకుడు. కారకోభావనాశాయ అనే సూత్రం గురువు 5th హౌస్లో ఉన్నప్పుడు వర్తిస్తుంది. దాని అర్థము 5th హౌస్లో గురువు ఉంటే సంతానం ఉండదు అని మాత్రమే కాదు, ఉండకపోవడం ఒక సమస్య కావచ్చు, కలిగిన సంతానం వృద్ధిలోకి రాకపోవడం ఒక సమస్య కావచ్చు. ముఖ్యంగా వారికి పుత్ర సంతానం ఉంటుంది. ఈ రోజుల్లో ఇప్పటికీ చాలామందికి పుత్ర సంతానం కావాలి అనేటువంటి ఒక వ్యామోహం ఉన్నటువంటి వంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి పుత్ర సంతానం ఉంటుంది, అమ్మాయి ఉంటుంది, కానీ అబ్బాయి వల్ల వీళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్. ఆ అబ్బాయి కూడా జ్యేష్ఠ సంతానం అయి ఉంటాడు. ఇది కూడా గమనించండి. వారి గురువు పాడై ఉంటాడు. వాళ్ళ కొడుకు వల్ల వాళ్ళకి చాలా సమస్యలు వస్తాయి. జీవితంలో అభివృద్ధి ఉండదు, సెటిల్మెంట్ ఉండదు. మిగతా పిల్లలందరూ బాగానే సెటిల్ అవుతారు, కానీ ఈ జ్యేష్ఠపుత్రుడి నుంచి సమస్యలు, లేదా జ్యేష్ఠ సంతానానికి సంతానం ఉండదు, జీవితంలో స్థిరత్వం ఉండదు. ఈ విధమైనటువంటి కష్టాలను ఇస్తాడు గురువు. అంటే వారి యొక్క వంశాభివృద్ధిని కూడా దెబ్బతీస్తాడు. దాని అర్థం ఏంటి అంటే దేవత అనుగ్రహానికి నోచుకోకపోతే, గురువుల అనుగ్రహానికి నోచుకోకపోతే పెద్దల్ని ఎదిరించడము, పెద్దల్ని బాధ పెట్టడము, కష్టపెట్టడము కనుక చేసినట్టయితే ఆ ఫలితాలు కొన్ని తరాలు అనుభవించవలసి ఉంటుంది అని సూచిస్తాడు గురువు. అయితే దేవతలు చాలా కరుణను కలిగి ఉంటారు కాబట్టి ఎప్పుడైతే మనం ఈ రియలైజేషన్ తెచ్చుకుని ఈ జన్మలోనే అటువంటి దిద్దుబాటు చర్యలు కనుక చేసినట్టయితే ఉత్తమ గతులను కూడా ఇస్తారు. ఇదే దేవతలు. ఇటువంటి కోణంలో ఇప్పుడు కూడా గురువుని స్టడీ చేయాలి. ఏదో గుడికి వెళ్ళి ఒక అభిషేకం చేద్దాము, ఒక పూజ చేసేస్తే దోషం పోతుంది అనుకోవడం పొరపాటు. ఆ దోషానికి మూల కారణం ఏంటి అని తెలుసుకుని దాని మీద కొంత కసరత్తు చేయాలి. ఇక గురువు పాడైతే లక్షణాలు ఎలా ఉంటాయి, గురువు శుభుడైతే ఎలా ఉంటాయి? ఈ కోణంలో చూసినప్పుడు గురువు శుభుడైతే వారికి ఆచార సంప్రదాయాల మీద మంచి మక్కువ ఉంటుంది. హైందవ సంప్రదాయం తీసుకున్నట్టయితే వైదిక ధర్మం మీద, వైదిక పరమైనటువంటి ఆచారాల మీద, దేవత ప్రార్థనల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వాటిని వారి దైనందిన జీవితంలో పాటిస్తూ ఉంటారు. ప్రవర్తన బాగుంటుంది, ధార్మిక జీవితం గడుపుతూ ఉంటారు. ఇటువంటి శాస్త్రాలు చదవాలి, వీటిని అధ్యయనం చేసి జీవితంలో మనం వాటిని పాటించాలి అనేటువంటి పూనుకుంటుంది. ఇదే గురువు స్ట్రాంగ్గా ఉండి నెగిటివ్గా ఉంటే మెటీరియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది, భౌతికవాదం, దేవుణ్ణి పెద్ద పట్టించుకోరు, మంచి వ్యక్తులు అయి ఉంటారు. ఎందుకంటే ఎంతైనా గురువు శుభుడే కదా. జ్ఞానం మీద అభిలాష ఉంటుంది, కానీ వారి యొక్క అభిలాష ఎప్పుడు కూడా ప్రాపంచికపరమైనటువంటి విద్యల మీద ఎక్కువగా మక్కువ ఉంటుంది. అందుకే గురువు యొక్క ప్లేస్మెంట్ని బట్టి వారు ఏ వృత్తిలో ఉన్నా అందులో ఎడ్యుకేషన్ మీద ఎక్కువగా వాళ్ళు కృషి చేస్తారు. పిహెచ్డీ చేయడము, 2-3 పిహెచ్డీలు చేయడం, అయినా కానీ తృప్తి ఉండదు. ఎప్పుడు కూడా నాలెడ్జ్ మీదే ఉంటుంది వారి యొక్క ఇంట్రెస్ట్. ఫ్యామిలీని కూడా పట్టించుకోరు. ఇది గురువు స్ట్రాంగ్గా ఉండడమే కానీ నెగిటివ్గా స్ట్రాంగ్గా ఉండడం. ఎందుకంటే వారు దైవానికి ఎప్పుడు కూడా దూరం అయిపోయి ఉంటారు. దైవం అనేది పెద్దవారికి పట్టింపు ఉన్నటువంటి అంశమై ఉండదు. మంచి మనిషి అయి ఉండొచ్చు, కానీ ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దైవపరమైనటువంటి వ్యక్తులు అయ్యి ఉండరు. ధనికులుగా ఉండడం గొప్ప విషయమే, కానీ
దివ్యమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండడం అంతకంటే ముఖ్యమైనది. ఈ దివ్యమైన జీవితం మీద వారికి ఏమాత్రం అనురక్తి ఉండదు. గురువు కనుక స్ట్రాంగ్గా ఉండి పాడైతే, ఇంకా గురువు పాడైతే వారి జ్ఞానం ద్వారా వారికి దశనహంకారం ఉంటాం. అంటే నాకు అన్నీ తెలుసు, నాతో ఎవరు సమానం కాదు, నాతో ఎవరు వాదించలేరు, వాదించొద్దు, నేను చెప్పింది వినాలి, ఐ నో ఎవ్రీథింగ్, ఇటువంటి యాటిట్యూడ్ని క్రమంగా వారు డెవలప్ చేసుకుంటారు. ఇది ఎంతో ప్రమాదకరం. వారి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి ఒక యాటిట్యూడ్ అది. ఫాల్స్ ఈగో, మితిమీరిన ఈగో, ఇవన్నీ ఇచ్చేటువంటి గ్రహం కూడా గురువే. కొన్ని సందర్భాల్లో చూస్తుంటాను, ఒక స్థాయికి వచ్చిన తర్వాత వారు చిన్నప్పటి నుంచి ఎంత కృషి చేస్తూ ఎంత వినయవిధులతో విద్య నేర్చుకున్నారో అవన్నీ పక్కన పెట్టి ఆ ఈగోలో కూరుకుపోతున్నటువంటి వ్యక్తులను చూడొచ్చు. ఎందుకంటే అక్కడ గురువు స్ట్రాంగ్ అయ్యి నెగిటివ్గా స్ట్రాంగ్ అవుతూ వెళ్తున్నాడు. దాని మీద వారు దృష్టి పెట్టట్లేదు. ఆ ఈగో అనేది వారిని దెబ్బతీస్తుంది. ఈ ప్రమాదం మీరు చాలా మందిలో గమనించవచ్చు. బాగా చదువుకున్నటువంటి వారు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు, అది ఏ వృత్తి అయినా సరే, గురువు వల్ల కనుక అయినట్టయితే తప్పకుండా ఈ బిహేవియర్ ఉంటుంది. పైకి కటువుగా మాట్లాడకపోవచ్చు, కానీ వారి యొక్క చేష్టల్లో అహంకారం అనేది ధ్వనిస్తూ ఉంటుంది, కనపడుతూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. గురువు ఒక్క మీన లగ్నానికి మాత్రమే యోగకారకుడిగా చెప్పారు. మిగతా లగ్నానికి శుభ ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా, అంటే చూడండి గురువు ఎంత సెలెక్టివ్గా ఉంటాడో. ధనస్సు మీనము రెండు గురువు స్వక్షేత్రాలైన ధనస్సు మూల త్రికోణమైన కేవలం మీన లగ్నానికి గురువు యోగకారకుడుగా వ్యవహరిస్తాడు. అయితే గురువు కోణాధిపత్యం తీసుకుంటే, అంటే 5th లార్డ్గా 9th లార్డ్గా గురువు మంచి ఫలితాన్ని ఇస్తాడు, శుభుడుగానే చూడొచ్చు. అలాగే ఆధ్యాత్మిక చింతనకి, దైవభక్తికి, సత్ప్రవర్తనకి, ఇంకా గురువు అనుగ్రహిస్తే ఇచ్చేటువంటి ఇంద్రియ నిగ్రహం కావచ్చు, ఆధ్యాత్మిక సాధన, దైవ సాధన, వీటికి ప్రతీక అయిన గురువుకి వ్యతిరేకమైనటువంటి ప్లానెట్ శుక్రుడు. భోగ విలాసాలు, ఇంద్రియ సౌఖ్యము, ఇంద్రియ లోలత్వము, పేరు ప్రఖ్యాతల మీద విపరీతమైన కాంక్ష, ఇవన్నీ ఇచ్చే గ్రహం శుక్రుడు. ఒకరు దేవతలకు గురువు అయితే ఒకరు రాక్షసులకు గురువు. అక్కడే మనకి తెలుస్తోంది, మనలో రాక్షస ప్రవృత్తులకి గురువు శుక్రుడు, మనలో దైవ ప్రవృత్తులకి గురువు బృహస్పతి. గురువు శుక్రుడు ఎటువంటి రిలేషన్లో ఉన్నారు అనే దాన్ని బట్టి కూడా మనకి ఫలితాలను కొంతవరకు మన స్వభావాన్ని మనం అంచనా వేసుకోవచ్చు. గురు శుక్రులు 6-8 రిలేషన్లో ఉండకూడదు. అంటే గురువుకి శుక్రుడు 8వ ఇంట్లో లేదా 6వ ఇంట్లో ఉండడం మంచిది కాదు. అలా కనుక ఉండి గురు మహాదశ నడుస్తూ ఉంటే కొంతవరకు చేసేటువంటి సాధనలో అవరోధాలు, శుక్ర మహాదశ నడుస్తూ ఉంటే ధన వ్యయము, అడిక్షన్స్ వైపుకి వెళ్ళే ఆలోచనలు, ఇలాంటివి ఇచ్చే ప్రమాదం ఉంది. అలాగే గురువుకి శుక్రుడు 6వ ఇంట్లో ఉన్న, 8వ ఇంట్లో ఉన్న, 12వ ఇంట్లో ఉన్న కొంతవరకు ప్రాబ్లమేటిక్. అలా ఉన్నప్పుడు శుక్ర మహాదశ నడుస్తూ ఉంటే కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని అందుకుంటారు. జీవితంలో స్థిరత్వం అనేది ఉండదు. ఎందుకంటే స్థిరత్వము, అభివృద్ధి ఇవి ఇచ్చేటువంటి గ్రహము గురువు, అది దెబ్బతింటుంది. ఇదొక అబ్జర్వేషన్. ఈ కోణంలో కూడా మీరు చూడొచ్చు జాతకాలను స్టడీ చేసేటప్పుడు, ఇతరుల జాతకాలు. ఇక గురువు ఉచ్చలో ఉంటే చాలా చాలా పొగుడుతుంటారు. అప్పుడు నీకు గురువు ఉచ్చలో ఉన్నాడు, గురుబలం ఉంది, కానీ గురుబలం ఉంది అని అంటూ ఉంటారు. కానీ దానివల్ల చాలా సమస్యలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టు దశనహంకారము, ఓవర్ కాన్ఫిడెన్స్, మితిమీరినటువంటి కాంక్ష, దానివల్ల తప్పులు చేసైనా సరే ధనాన్ని సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనేటువంటి కాంక్ష, ఇందులో కూరుకుపోయేలా చేస్తాడు గురువు. నీచలో ఉన్న గురువు చాలా సేఫ్, డౌన్ టు ఎర్త్ ఉంటారు, నేల మీద నిలబడేటువంటి మనుషులుగా ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలి అంటే 1-2 సార్లు ఆలోచించేటువంటి స్వభావం ఉంటుంది. ఇతరుల కష్టాలను గుర్తించేటువంటి స్వభావం ఉంటుంది గురువు కనుక నీచలో ఉంటే. అది ఉచ్చలో ఉన్నట్టయితే ఈగో లెవెల్స్ హైగా ఉండడము, ఇతరుని లక్ష్య పెట్టకపోవడము, అందరూ తన్ని పొగడాలి అనేటువంటి కాంక్ష లోపల బలంగా ఉంటుంది. ఎవరన్నా తన్ని విమర్శించినా, చిన్న విమర్శ చేసినా చాలా ఎక్కువగా ఎక్సైట్ అయిపోయి దాడి చేయడము, మాటల రూపంలో కావచ్చు, ఇతర రూపాల్లో, ఇటువంటి స్వభావానికి లోనైపోతారు. మనలోని మంచి చెడులని, మంచి వ్యక్తిత్వము, చెడు వ్యక్తిత్వము, వీటిని శాసించే గ్రహం గురువు. ఈ కోణంలో ఎప్పుడూ చూడాలి.
అసలు గురువు బలంగా ఉంటే, గురువు పాజిటివ్గా ఉంటే వాళ్ళు పూర్తి వైరాగ్యం కలిగి ఆధ్యాత్మిక సాధనలో ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇదే గురువు పాజిటివ్గా ఉండడానికి నిదర్శనం. గురువు బలంగా ఉండొచ్చు, కానీ చాలామందికి నెగిటివ్గా ఉంటాడు గురువు. ఎంతోమందికి గురువు పాజిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఒక పీఠాధిపతులు, యోగులు ఇలాంటి వాళ్ళు అయి ఉంటారు. అప్పుడే గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఆ జీవుడి మీద ఉంది అని అర్థము. కాబట్టి మనకి గురుబలం కావాలని కోరుకునేటప్పుడు పాజిటివ్గా కావాలా, నెగిటివ్గా కావాలా అని కోరుకోవడం కూడా చాలా ముఖ్యం. ఆ ఎరుకను కలిగి ఎప్పుడు కూడా మనం దేవతలను ప్రార్థించాలి. మనం దేవతను ప్రార్థించవచ్చు నాకు ధనం కావాలని, కానీ ఆ ధనాన్ని సద్వినియోగం చేసేటువంటి సద్బుద్ధిని ఇవ్వు అని కూడా కోరుకోవడం చాలా మంచిది. అందుకే ఏ కోరిక లేకుండా భగవంతుని ఆరాధన చేయమని చెప్పారు. మనకి ఏం కావాలో, మనకి ఏమి ఇస్తే మనం దాన్ని సరిగ్గా వాడుకుని ఉన్నత స్థాయికి వస్తాము అని భగవంతుడికి తెలుసు. కాబట్టి ఏ కోరిక లేకుండా సత్కర్మలు చేస్తూ ఉంటే భగవంతుడు ఎప్పుడు మనని అనుగ్రహించి రక్షిస్తాడు. పాపం సమస్యలను ఇస్తుంది, కానీ పాపం కంటే డేంజరస్ పుణ్యం. పుణ్యం ఎక్కువ చేస్తే చాలా అద్భుతమైనటువంటి జీవితం లభిస్తుంది. పేరు ప్రఖ్యాతులు, ధనము, అక్కడి నుంచే వారి యొక్క ప్రవర్తనలో మార్పు స్టార్ట్ అవుతుంది. అన్నిటికీ లోబడిపోవడము, ఆ కీర్తికాంక్షకి లోబడిపోయి ఎన్నో తప్పులు చేయడము, తన పేరు నిలబెట్టుకోవడానికి ఎలాంటి తప్పులైనా చేయాల్సి రావడం, ఇటువంటి ఒక దౌర్బల్యానికి లోనైపోతారు. అంటే జ్యోతిష్యంలో గురువు గురించి చెప్తూ ఇవన్నీ కూడా చెప్పొచ్చా అంటే ఎస్, చెప్పచ్చు. ఈ కోణంలో ఎప్పుడు కూడా గ్రహాలని చూడాలి. ఈరోజు ప్రతి వాళ్ళు అందరూ కూడా కోరుకునేది భగవంతుడు నాకు పేరు ప్రఖ్యాతులు ఇవ్వు, ధనం ఇవ్వు, లేదా ఇలాంటి కోరికలు ఎక్కువ కోరుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాన్ని నిలబెట్టుకునేటువంటి సద్బుద్ధిని ఇవ్వు అని కోరడం అనేది ఆ దృష్టిలో ఉండట్లేదు. కేవలం గురువు అనుగ్రహం ఉన్నప్పుడే అటువంటి బుద్ధి ఉంటుందంటే అటువంటి కర్మలు చేసి ఆ యోగ్యత సంపాదించుకున్నప్పుడే గురువు పాజిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కాంబినేషన్లో జాతకుడు జన్మిస్తాడు. ఇటువంటి ఇంద్రియ లోలత్వానికి లోను కాకుండా, ప్రలోభానికి లోను కాకుండా ఎప్పుడూ స్థిరబుద్ధిని కలిగి దైవాన్ని ఆశ్రయించాలి అనేటువంటి సద్బుద్ధిని ఇస్తాడు గురువు. ఇప్పుడు ఆలోచించండి, గురువు స్ట్రాంగ్గా ఉండడం మంచిదే, కానీ ఏ విధంగా స్ట్రాంగ్గా ఉండాలనేది మా ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి. ప్రతి గ్రహానికి ప్రాపర్టీ ఉంది. అందులోనూ గురువుకి మరీ ఎక్కువగా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే గురువు ఇలాంటి ఉత్తమ లక్షణాలని శాసించేటువంటి గ్రహం కాబట్టి. అలాగే గురువు న్యాయానికి ప్రతీక. న్యాయవాదులుగా రాణించాలన్నా, జడ్జెస్గా, లాయర్స్గా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. అయితే లా ప్రకారం ఒక విధంగా చెప్తుంది లా, కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు నిజంగా కరెక్ట్ అవ్వకుండా ఉన్నటువంటి లీగల్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి లాయర్స్, మెజిస్ట్రేట్స్ కాబట్టి జడ్జెస్ ఉన్నారా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే గురువు మనకి పాజిటివ్గా ఉన్నాడా లేదా అనేది అర్థమవుతుంది. అంటే నెగిటివ్ అండ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రొఫెషన్లోకి వెళ్ళి అందులో పైకి వస్తారు. బ్యాంకింగ్ రంగము గురువుదే. లాభాపేక్షతో జిమ్మిక్కులు చేసి బ్యాంకులు లాభాలు బాట పట్టడము, ఇవన్నీ ఇప్పుడు గురువు చేయించేటువంటి విన్యాసాలే. గురువు బలంగానే ఉన్నాడు కాబట్టే అంత బాగా వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. అయితే అందులో నైతికత ఎంత అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నాకు డబ్బులు కావాలి, సంపద కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలని కోరుకోవడం మంచిదే, కానీ దాన్ని నిలబెట్టుకుని దారి తప్పకుండా జారి పడకుండా ఉండేటువంటి బుద్ధిని కూడా ఏమని ఎప్పుడు కూడా భగవంతుని కోరుకోవాలి. అటువంటి ఒక స్థితప్రజ్ఞతను కోరుకుని ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే ఎప్పుడు కూడా గురువు మంచి స్థానంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్ ఉన్నప్పుడు జాతకుడు జన్మిస్తాడు. ఏ గ్రహము తన పాకెట్లోంచి, తన జేబులోంచి చేసి మనకి ఏది ఇవ్వదు. మనం చేసుకున్న కర్మల్ని మనకి ఇచ్చేవి గ్రహాలు. అంటే మనం ఇలాంటి కర్మలు చేసుకున్నాము అని చెప్తున్నాయి గ్రహాలు, ఏ గ్రహం అయినా సరే. ఈ విధంగా గురువు యొక్క బలాన్ని కనుక చూసినట్టయితే గురు బలం ఎంత ముఖ్యమో, గురువుని ఎలా పాజిటివ్గా చేసుకోవాలనేది మనకి అర్థమవుతుంది. గురువు పాజిటివ్గా అవ్వాలంటే ఎప్పుడూ కూడా ధార్మిక జీవితము, అలాగే అత్యాశకు లోబడకుండా ఉండడము, ఆధ్యాత్మిక జీవితము, ఇవన్నీ కనుక గడుపుతున్నట్టయితే ఈ జీవితంలోనూ గురుబలం పెరిగి సుఖవంతమైనటువంటి జీవితం లభిస్తుంది. ఉత్తర జన్మలు కూడా మంచివి లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.